వంతెనని ఇంగ్లీష్లో ఏమంటాం? గార్డెన్. బ్రిడ్జ్ బ్రో. అరే ఆనకట్టని ఇంగ్లీష్లో ఏమంటాం? బ్రిడ్జ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లిపి వర్డ్ గేమ్స్ ఛానల్. కొంతమంది పబ్లిక్ని అడిగి డైలీ యూజ్ చేసే తెలుగు పదాలని ఇంగ్లీష్లో ఏమంటారో, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామా? హాయ్, పేరు గిరిధర్ కుమార్. ఓకే, గేమ్ అర్థమైంది కదా? అర్థమైంది. సో మీ ఫస్ట్ పదం వచ్చి రైల్వే స్టేషన్ ఇంగ్లీష్లో ఏమంటారు? రైల్వే స్టేషన్ ఇంగ్లీష్ ఏమంటారు బ్రదర్? రైల్వే స్టేషన్ కదా. కరెక్ట్ ఆన్సర్. అండ్ విమానాశ్రయం ఇంగ్లీష్లో ఏమంటారు? ఎయిర్పోర్ట్. కరెక్ట్ ఆన్సర్. కోటని ఇంగ్లీష్లో ఏమంటారు? కోట. హింట్ కావాలా? హౌస్. కోట. రాజుగారి కోట అంటాం కదా, అట్లా. ఆ కోట. లైక్ ప్యాలెస్. ఆఫ్ కోర్స్ కొంచెం దగ్గరకు వచ్చారు. ఫోర్ట్ అంటాం. ఓకే, ఫోర్ట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ ద్వారంని ఇంగ్లీష్లో ఏమంటాం? వే. సారీ, కొంచెం దగ్గరకు వచ్చారు. ద్వారం. చాలా చోట్ల చూస్తాం మనం ఆ పేరు, ద్వారము. తెలుసా? తెలీదు. రైట్ ఆన్సర్ ఈజ్ ఎంట్రన్స్. ఎంట్రన్స్. ఓకే. అండ్ వంతెనని ఇంగ్లీష్లో ఏమంటాం? వంతెన. ట్రీ టైప్ ఏమైనా ఉంటుందా? అంటే బ్రో అంటే గార్డెన్. వంతెన అంటే బ్రిడ్జ్ బ్రో. అరే ఓకే. అండ్ నెక్స్ట్ రోడ్ని ఇంగ్లీష్లో ఏమంటాం? రోడ్. కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆనకట్టని ఇంగ్లీష్లో ఏమంటాం? బ్రిడ్జ్. ఆనకట్ట అంటే అదే కదా. వాటర్ స్టోరేజ్. ఆనకట్ట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ చెప్పండి. డ్యామ్. అండ్ జలాశయం ఇంగ్లీష్లో ఏమంటాం? జలాశయం అంటే అదే కదా, వాటర్ స్టోరేజ్. తెలుసా? సముద్రం. చిన్న కానీ అర్థం కావట్లేదు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రిజర్వాయర్. రిజర్వాయరా. అండ్ గోడని ఇంగ్లీష్లో ఏమంటారు? వాల్. కరెక్ట్ ఆన్సర్. పునాదిని ఇంగ్లీష్లో ఏమంటారు? పునాది. చెప్పగలరు మీరు? పునాది క్లిక్ అవ్వట్లేదు. ఫౌండేషన్. ఫౌండేషన్. అండ్ కిటికీని ఇంగ్లీష్లో ఏమంటారు? విండోస్. కరెక్ట్. విండో. విండో. కంచెని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫెన్సింగ్. కరెక్ట్ ఆన్సర్ బ్రో. రైట్. ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.